నిష్పక్షపాతంగా ఎలా దర్యాప్తు చేస్తుంది అంటే పరోక్షంగా ఏంటంటే ముఖ్యమంత్రి అలా స్టేట్మెంట్ చేశారు కాబట్టి అప్పటికే ఫీల్డ్లో ఉన్న సిట్ ఓహో ముఖ్యమంత్రి ఉద్దేశం కాబట్టి మనం కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు అనుగుణంగా దర్యాప్తు చేయాలేమో అని అనుకుంటారేమో అనేది ఒక మనం పరోక్షంగా అర్థం చేసుకోవచ్చు. ఆ కామెంట్ యొక్క అర్థాన్ని మనం అలా అర్థం చేసుకోవచ్చు. దాని అర్థం అదే కదా, సిట్ మీద ముఖ్యమంత్రి వ్యాఖ్యల ప్రభావం ఉండదా, తెలిసి అలా మాట్లాడారు అనే దాని మీద. కాబట్టి సుప్రీంకోర్టుకి మూడోది ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం, సుప్రీంకోర్టు నేరుగా కేంద్రాన్ని అడిగింది ఏంటి అంటే ఇది సిట్తోనే దర్యాప్తు జరిపించాలా లేకపోతే ఇంకేదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో జరిపించాలా అంటే సిబిఐ లాంటి సంస్థ కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు కాబట్టి వాటితో జరిపించాలా అనేది కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. దానికి సంబంధించి 3వ తేదీన సొలిసిటర్ జనరల్ కూడా సలహా ఇవ్వాల్సిందిగా సొలిసిటర్ జనరల్కి సజెషన్ చేసింది కోర్టు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఒకటి ముఖ్యమంత్రి వ్యాఖ్యల ప్రభావం సిట్ మీద ఉంటుంది అని కోర్టు అభిప్రాయపడుతోంది లేకపోతే నమ్ముతోంది అనుకోవచ్చేమో, లేదా అభిప్రాయపడుతుంది అనుకుందాం. ఎందుకంటే కొంచెం లీగల్ టర్మినాలజీ కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా మాట్లాడుకుంటే సిట్ని నియమించిన తర్వాత ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆ వ్యాఖ్యల ప్రభావం సిట్ మీద ఉంటుంది అంటే సిట్ ఆ ప్రభావానికి లోనవుతుంది అనే అభిప్రాయం కోర్టు కలిగింది కాబట్టి మనం సిట్ దర్యాప్తు నిలిపేద్దాం కోర్టు చెప్పేంత వరకు అని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇంటర్నల్గా అదే చెప్తున్నారు. ఎందుకంటే కోర్టుకు అభిప్రాయం కలిగింది కాబట్టి టెంపరీగా నిలిపేసి కోర్టు ఏం చెప్తా చేయొచ్చు అనేది. రెండోది కేంద్రం కాబట్టి స్వతంత్ర వేరే ఏదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించకూడదా అని కోర్టు అడిగింది కాబట్టి రేపు సొలిసిటర్ జనరల్ ఏం చెప్తారో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ ఏం చెప్తారో కేంద్రం యొక్క అభిప్రాయాన్ని కోర్టుకి ఏమని చెప్తారో తెలియదు కాబట్టి ఒకవేళ కేంద్రం మేము టేకప్ చేస్తాము సిబిఐకి ఇవ్వండి అని కేంద్రం అడుగుతుందా లేకపోతే కేంద్రం కోర్టు ఏం చెప్పినా మాకు అభ్యంతరం లేదని ఒకవేళ కేంద్రం అంటే కోర్టే దీన్ని సిబిఐకి ఇవ్వండి అని కోర్టే చెబుతుందా తెలియదు. కాబట్టి ఒకవేళ కోర్టు ఆ రోజున సిబిఐకి ఇచ్చినట్లయితే అది ఆ రోజు దాకా ఎందుకు ప్రస్తుతానికి సిట్ దర్యాప్తును ఆపేస్తే ఆ రోజు కోర్టు ఓకే సిట్తో గో హెడ్ అంటే ఓకే, లేదు సిబిఐకి ఇచ్చేయండి ఎలాగో ఇచ్చేయడానికి రెడీ. కాబట్టి ఈ 2-3 అంశాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఇవాళ సిట్ దర్యాప్తుకి బ్రేక్ వేసింది అనేది టెంపరీ బ్రేక్స్ వేసింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏమున్నా ఇక్కడ ఒక సేఫ్ దీంట్లోకి సేఫ్ జోన్లో ఉండడం కోసం ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక ఎపిసోడ్. దీంట్లో రెండవది ఎలాంటి అనుమానాలకి ఎలాంటి శషభిషలకి తావు లేకుండా ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశంతో పాటు ప్రభుత్వం ఉన్న మిగతా 2 పార్టీలు బీజేపీ జనసేన పూర్తిగా చంద్రబాబు నాయుడుకి అండగా నిలుస్తున్నాయి. ఈ నిర్ణయం కానీ ఈ ప్రకటనలు కానీ ఈ కల్తీకి సంబంధించిన వ్యవహారం కానీ మొత్తం ఇదంతా ఒక్కరి నిర్ణయం కాదు, పూర్తిగా ప్రభుత్వం యొక్క ఉమ్మడి నిర్ణయం అనే సిగ్నల్ వచ్చేలాగా కేంద్రం వైపు నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కానీ ఇక్కడ జనసేన నేతలు కానీ సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ అదే స్టేట్మెంట్ చేశారు. పురంధరేశ్వరి గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఆమె కొన్ని కామెంట్స్ కూడా పాస్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద ఇష్యూలో మాట్లాడకుండా ఎలా ఉంటారు, ఆయన చేసిన ప్రకటనలో తప్పేంటి, పూర్తి ఆధారాలతోనే మాట్లాడారని చెప్పి అసలు ఎలాంటి డౌట్స్కి తావు లేకుండా ఆమె అవుట్ అండ్ రైట్ ముఖ్యమంత్రి ప్రకటనకి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు ఆ ప్రకటన ద్వారా. మరోవైపు తిరుమల వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం దగ్గర మాట్లాడుతూ ఆయన కూడా ముఖ్యమంత్రికి అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారాలను బేస్ చేసుకునే దాని మీద 1-2 సార్లు తరచి చూసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేశారు అని, ఈ ప్రకటన మా అందరిది మా ఉమ్మడి ప్రకటన అనే అర్థం వచ్చేలాగా ఆయన కూడా మాట్లాడారు. సో ఇక్కడ ఎలాంటి ప్రభుత్వంలో ఈ ప్రకటన పట్ల ఎలాంటి గ్యాప్స్ కానీ డౌట్స్ లేవనేది ఒకసారి మనకి స్పష్టమవుతోంది. సో ఇప్పుడు కేంద్రం ఈ దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టుకి రేపు సొలిసిటర్ జనరల్ ద్వారా ఏం చెప్పబోతుంది అనేది ఈ పాయింట్ని బట్టి అర్థమవుతుంది మనకి. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న నేపథ్యంలో ఇది సిట్ కోర్టు అడిగింది ఏంటి, సిట్ చేస్తే సరిపోతుందా ఇంకో సంస్థతో చేయించాల్సిన అవసరం ఉందని కోర్టు అడిగింది కాబట్టి మరి సిట్తో చేపిద్దామంటారా లేకపోతే సిబిఐకి ఇవ్వండి అని అడుగుతారా కేంద్రం అనేది ఈ కామెంట్ని బట్టి ఈ 3 భాగస్వామి పక్షాల యొక్క వైఖరిని చూస్తే మనకు అర్థమవుతుంది.
అల్టిమేట్గా 3వ తేదీన ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠకు సంబంధించిన అంశం. ఎవరెన్ని అంచనాలు వేసుకున్నా, ఎవరెన్ని ఊహాగానాలు చేసినా ఆ రోజు ఏం జరుగుతుంది అనేది మాత్రం పెద్ద ఉత్కంఠ రేపుతున్న అంశం 3వ తేదీ. ఎందుకంటే పెద్ద దుమారం రేపిన అంశం కాబట్టి లడ్డు ఆ, దేవదేవుడి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు, అది కూడా జంతువుల కొవ్వు వాడారు అనే ఇది మొత్తం దుమారం రేపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు